నమస్తే నేను రఫీ ఈరోజు ఒక అంశం గురించి డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కోట్ల ఆస్తులు ఉంటాయి, మంచి జాబ్స్ ఉంటాయి, కానీ బట్టతలకి మాత్రం సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే ఈ బట్టతల సమస్యతో ఎంతో మంది మగవాళ్ళు వయసుతో తేడా లేకుండా బాధపడుతున్న పరిస్థితి. ఎవరైనా కూడా వాళ్ళు అందంగా కనబడాలి, జుట్టు ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కారణాలు ఏవైనా కావచ్చు, అంటే ఫ్యామిలీలో వాళ్ళ తల్లిదండ్రులకి ఉండడం కావచ్చు, లేకపోతే వాళ్ళ అంటే లైక్ ఫోర్ ఫాదర్స్ కి వాళ్ళ దగ్గర నుంచి అంటే వంశపారపర్యంగా వచ్చి ఉండడం కావచ్చు. ఇటువంటి వాటి వల్ల వీళ్ళకి ఏంటంటే బట్టతలకాయ వస్తుంది. దాన్ని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడం కోసం కొంతమంది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సపోర్ట్ చేయక సైలెంట్ గా ఆ బట్టతలతోనే ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బట్టతల వల్ల ఎంతో మంది సఫర్ అవుతూ ఈ బట్టతల వల్ల డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది పెళ్లి కాని ప్రసాదుల్లాగా మిగిలిపోతూ ఉన్నారు కేవలం బట్టతల వల్ల. ఎందుకంటే ఒక ఆడపిల్లతో పెళ్లి చేయాలి అంటే ముందుగా ఆడపిల్ల అబ్బాయి ఎలా ఉన్నాడు అని చూసినప్పుడు ఆ అబ్బాయి బట్టతలకాయ ఉంటే అరే నా పక్కన బట్టతలకాయ ఉన్నోడు ఎలా ఉంటాడో అనే ఆలోచనలో పడుతుంది. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇది ఎంత పెద్దోడు అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి బట్టతలకాయ ఉంటుంది అనే ఒక ఆలోచన ఏర్పడిన పరిస్థితి ఇవాళ రోజుల్లో. సో అంటే చాలా వరకు జనరేషన్స్ చేంజ్ అయిన తర్వాత ఈ బట్టతల మీద కూడా చాలా వరకు ఒక్కొక్కళ్ళ వ్యూ ఒక్కోలాగా తయారైంది. కొంతమంది బట్టతలని పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ గతంలో చూసుకుంటే బట్టతలకాయ ఉంటే గనక ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళినా లేకపోతే ఎవరితో అయినా పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచించుకునే పరిస్థితి, దాపురించే పరిస్థితి తలెత్తి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ బట్టతలకి సంబంధించి చాలా రకాల మెడిసిన్స్ వచ్చాయి మార్కెట్లో, చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కో రకం. కానీ డాక్టర్స్ పర్యవేక్షణలో బట్టతలకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే, అంటే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏం చేస్తే బాగుంటుంది అని డాక్టర్స్ సలహాలు తీసుకొని చేసుకుంటే ఓకే, బెటర్. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది దాన్నే ఒక అవకాశంగా మలుచుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారండి. అది ఎలాగంటే మనం చూసుకుంటే సలీం అండ్ టీమ్ అని ఒక టీం ఉంది. ఆ టీం ఏంటంటే గతంలో ఉప్పల్లో ఒక అంటే బట్టతల మీద వెంట్రుకలు ఒత్తుగా మొలిపిస్తాము అని చెప్పేసి ఒక మెసేజ్ ని చాలా మందికి ఫార్వర్డ్ చేసింది. దానివల్ల ఏంటంటే అక్కడ ఆ టైంకి వాళ్ళు ఏ టైంలో అయితే ఆయిల్ పెడతామని చెప్పారో ఆ టైంకి వెళ్ళి అందరూ కూడా అక్కడ నుంచొని క్యూలో నుంచొని మరి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. ఆ ట్రీట్మెంట్ ఏందో తెలుసా? ఏం లేదు, మీరు గుండు కొట్టించుకొని రావాలి వాళ్ళ దగ్గరికి. గుండు కొట్టించుకొని వెళ్తే 700 రూపాయల ఫీజుతో మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ఔషధ మూలికలు, అంటే మరి అది ఏం ఔషధమో ఏం మూలికలో తెలియదు, కానీ ఆ దానికి సంబంధించిన తైలం మీ బట్టతలకాయ ఉంటుంది కదా దాని మీద నున్నగా రాస్తారు. రాసిన తర్వాత మిమ్మల్ని అక్కడ నుంచి పంపించేస్తారు. ఆ రాయటానికి 600 రూపాయల ఛార్జెస్ తీసుకుంటారు అనమాట. సో ఓవరాల్ గా 1300 రూపీస్ వాళ్ళ దగ్గర వసూలు చేసి అలాగా 3 నెలల పాటు 2 వారాలకు ఒకసారి అంటే మొత్తం 6 సార్లు మీ గుండు మీద, అంటే మీరు ఏదైతే జుట్టు లేకుండా గుండు కొట్టించారో దాని మీద ఆ తైలం రాసుకుంటే మీకు ఒత్తుగా జుట్టు మొలుస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. దాన్ని నమ్మి చాలా మంది వెళ్లారు. దాని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బొబ్బలు కట్టి ఇబ్బందులు పాలైన పరిస్థితి కూడా తలెత్తింది. ఉప్పల్లో కేసులు కూడా నమోదయ్యాయి దాని మీద. ఇప్పుడు కొత్తగా అదే గ్యాంగ్ ఏం చేసిందంటే కుతుబ్ కుతుబ్ షాహీ స్టేడియం ఉంది పాత బస్తీలో, అక్కడ వీళ్ళ దందాన్ని మళ్ళీ ఓపెన్ చేశారు. అక్కడ కూడా అందరికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అందరూ కూడా జనాలందరూ కూడా క్యూలు కట్టిన పరిస్థితి. సేమ్ సీను 700 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, 600 రూపాయలు తైలం పూసినందుకు తీసుకొని మహిళలకు ఒక కౌంటరు, మగవాళ్ళకు ఒక కౌంటర్. సో మహిళలు కూడా గుండు కొట్టించుకొని వచ్చారంటే వీళ్ళ దందా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే జుట్టు మొలుస్తుందా లేదా అనేది ఎవరు చూడట్లా. ఇక్కడ జుట్టు మొలుస్తుందా లేదా అని చూడకుండా మాకు జుట్టు మొలిస్తే బాగుంటుంది అనే ఒక ఆశతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనిషి అనేవాడు ఆశాజీవి కాబట్టి ఆ ఆశని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల వీళ్ళంతా కూడా పడుతున్న పరిస్థితి. కాకపోతే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే గనక ఎవరిది బాధ్యత? జీవితాంతం సఫర్ అవ్వాలి కదా. ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు పడితే వాళ్ళు మేము జుట్టు మొలిపిస్తాము అనగానే ఎగబడి వెళ్లి ఎంతో మంది ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సంఘటనలు కూడా మనం చూసాము. సో అలా వెళ్లకుండా ఒకసారి విజ్ఞతతో ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్ట్, మనకి ఇది సెట్ అవుతుందా లేదా, ఎంతమంది దీని వల్ల సక్సెస్ అయ్యారు, ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. గొర్రెల మాదిరిగా వాళ్ళు వెళ్ళారు మేము వెళ్ళామంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో హుస్సేని ఆలం పోలీసులు మాత్రం దీనికి సంబంధించి పాత బస్తీలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. కులీ కుతుబ్ షా స్టేడియంలో ఇటువంటి దందా జరుగుతుందని మా దృష్టికి అయితే రాలేదు అంటున్నారు. కానీ జనాలు చూస్తేమో ఎగబడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో సలీం అండ్ టీమ్ కి సంబంధించిన ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, జనాల్ని పక్కదో పట్టిస్తూ ఉన్నారు అంటున్నారు. సో వీటిని అరికట్టాలి పోలీసులు కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు ఆలోచించి
ఆలోచించి ఇటువంటి వాళ్ళ వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వైద్య శాస్త్రంలో ఎన్నో రకాల వేస్ ఉన్నాయి జుట్టు మొలవడానికి. సో ఆ వేస్ ని ఫాలో అయితే బాగుంటుంది. అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ డాక్టర్స్ పసిగడతారు. పసిగట్టిన తర్వాత ఆ ప్రాబ్లం కి తగ్గట్టు రూట్ కాజ్ ని చూసి దానికి మెడిసిన్ ఇస్తారు. దాన్ని బట్టి ఏంటంటే మీకు జుట్టుకి మొలవటానికి ఆస్కారం ఉంటుంది అనమాట, మీ జుట్టు మళ్ళీ మొలవటానికి. సో ఇటువంటివి కూడా ఒకసారి మొత్తం చూసుకొని వైద్య శాస్త్రాన్ని ఫాలో అయితే బాగుంటుంది అనేది చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విశ్లేషకులు కూడా ఇలా మిరాకిల్స్ జరిగితే ఇంకేమి వీళ్ళే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేస్తారు కదా అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వెళ్తే బెటర్. దిస్ ఇస్ రఫీ. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. నమస్తే.